టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. కుమారుడి పరీక్షల దృష్ట్యా మధ్యంతర బెయిల్ కోరారు కవిత. కానీ ఈ పిటిషన్పై ఏప్రిల్ 1వ తేదీన విచారణ చేపడతామని కోర్టు తెలిపింది. మరి కాసేపట్లో కవితను తీహార్ జైలుకు అధికారులు పంపనున్నారు. ఢిల్లీ సీఎం కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ నిరసనలు ఉధృతం చేసింది. ఇందులో భాగంగా నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంటి ముట్టడి పిలుపునిచ్చింది. దీంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. రాజధాని వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. ప్రధాన రహదారుల మధ్య భద్రత కట్టుదిట్టం చేశారు. తాను కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తాత్కాలికంగా జైల్లో పెట్టొచ్చు, కానీ తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని చెప్పారు. ఇది మనీ లాండరింగ్ కేసు కాదని పొలిటికల్ లాండరింగ్ కేసు అని విమర్శించారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సమక్షంలో నవీపేట్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జన్నపల్లి మాజీ సర్పంచ్ సబితా విక్రమరావు, మాజీ ఉప సర్పంచ్ లతా రాజు, వినోల సొసైటీ డైరెక్టర్ రమణారావు, వీడీసీ సభ్యులు నరేందర్ రావు, భూమన్న, చిక్కెల రాజు, సందీప్ రావు, నాని, రాజు, అర్జున్, లక్ష్మణ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దర్పల్లి మండల కేంద్రంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు దర్పల్లి పరిధిలో పోషణ పక్షం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎండీఓ బాలకృష్ణ, ఎంహెచ్ఓ మేరీ, ఐసీడీఎస్ సూపర్వైజర్ బుజ్జి, శోభాలు, అంగన్వాడీ టీచర్లు, బాలికలు, గర్భిణీ స్త్రీలు పాల్గొన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ప్లాస్టిక్ ఏరివేసి ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాల దుష్ప్రయోజనాలను ప్రజలకు వివరించడం జరిగింది. బోధన్ ఎంపీడీఓ కార్యాలయంలో బోధన్ మండల సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం రసవత్తగా సాగింది.